అమరావతి పనుల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టాక తొలిసారి భేటీ అయిన సిఆర్డీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. రహదారులు, వేర్వేరు భవనాల పనుల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మొత్తం 7 సంస్థలకు భూములు కేటాయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 47వ సిఆర్డీఏ భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజధాని పనులపై చర్చించారు. అలాగే భూ కేటాయింపులకి ఆమోద ముద్ర వేశారు. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాలలకు అదనంగా 6 ఎకరాలు కేటాయిస్తూ సిఆర్డీఏ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. జీఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ల్యాండ్స్ విషయం డిస్కస్ చేసి లా యూనివర్సిటీకి 55 ఎకరాలు ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి, ఐటీ నెక్స్ట్ స్టేజ్ ఇవ్వాలని తీసుకున్నారో దానికి 50 ఎకరాలు యాడ్ చేశారు. అదేవిధంగా బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. వాళ్ళు ఒక మెడికల్ కాలేజీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. మరికొంత ల్యాండ్ ఇవ్వమంటే ఆ 15 ఎకరాలకు అదనంగా మరొక 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 0.78 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఏకర్స్. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది, వాళ్ళకి 0.40 ఏకర్స్. అదేవిధంగా IRCTC హోటల్స్ దానికి మరొక 1 ఏకర్ ఇవ్వటం జరిగింది. మొత్తం 7 ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి, ఇవాళ 7 ఆర్గనైజేషన్స్కి, మొత్తం 71 ఆర్గనైజేషన్స్కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. 2014-19లో గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కి సంబంధించి 514 కోట్ల రూపాయల టెండర్లకు సిఆర్డీఏ ఆమోద ముద్ర వేసింది. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కు సంబంధించిన టెండర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీడ్ యాక్సిస్ రోడ్ లో అదనపు రోడ్ల టెండర్లకు కూడా పచ్చజెండా ఊపింది. ఫైనల్ గా 1732 కోట్ల రూపాయల టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఇప్పటిదాకా 71 సంస్థలకు 1050 ఎకరాల భూమి కేటాయించింది సిఆర్డీఏ.